దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మన కోసమే ఆలోచిస్తున్నారు. చివరి శ్వాస వరకు కూడా మన కోసమే ఆలోచన. ఎందుకంటే నా పాపముల నుంచి, శాపము నుంచి విడుదల ఇవ్వాలి అని ఆయన మన కోసము శిలువపై వేలాడుతూ మన భారము ఆయన భుజాల మీద మోస్తూ ఉన్నారు. ఆయన అంత బాధలో ఉండి కూడా మన కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నారు, మన బాధను చూస్తూ ఉన్నారు. ఆయన సమాప్తమైనది అని చెప్తూ ఉండగా మన పాపములకు చెల్లించవలసిన శిక్ష ముగిసింది, మన శాపము ముగిసింది, మన బాధ ముగిసింది. కాబట్టి దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఆమేన్. ఆయన గొప్ప కేక వేసి తన ప్రాణమును విడిచిన. దేని కొరకు ఆయన ప్రాణం పెట్టారంటే నిన్ను నన్ను కాపాడడానికి, మన పాప శాపం నుంచి విడుదల ఇవ్వడానికి యేసు గొప్ప కేక వేసి తన ప్రాణమును విడిచెను. ఎందుకంటే నా పాపముల నుంచి, శాపం నుంచి ఆయన విడుదల ఇవ్వడానికి మనకి బదులుగా ఆయన ప్రాణం పెట్టారండి. మన పాప శిక్ష ఆయన భరిస్తూ ఉన్నారు. మన పాపాన్ని, మన భారాన్ని ఆయన భుజాల మీద మోస్తూ ఉన్నారు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నారు. మనల్ని విలువైన వారిగా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నారు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు చెల్లించారు. మనం ఎంత విలువైన వారమో ఆ సిలువ చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన ప్రాణం విలువ ఎంతో మన యొక్క విలువ అంత. ఎందుకంటే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించారని, అంత ప్రేమను ఆయన చూపించారు. ఆయన ఎంతో మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే అది ఆయన బలహీనతతో ఆయన మౌనంగా లేరు. కానీ మన మీద ఆయనకున్న ప్రేమకు అది అత్యున్నతమైన ఒక రూపం అండి. అంత ప్రేమ దేవుడు మన ఎడల చూపిస్తున్నారు కాబట్టి ఆయన మౌనంగా ఆయన బాధను భరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏ విషయంలోనూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కదండి. ఆయన ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించారు. ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని కొనుక్కున్నారు. మనల్ని విలువైన వారిగా చేశారు. ప్రతి శాపం నుంచి, పాపం నుంచి, బాధ నుంచి ఆయన మనకి విడుదలిచ్చి ఆయన ప్రేమను ఆయన చూపించుకున్నారు. అయితే మనము ఆయన ఆజ్ఞలు ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో ఆయనకి ఇష్టలుగా మనము జీవిస్తూ మన ప్రేమని దేవునికి చూపిద్దామండి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉంటుండగా ఆయన యొక్క ఆ ప్రాణ త్యాగానికి తగినట్లుగా మనము జీవిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లోకి వాంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. అవును దేవా తండ్రి, నా కొరకు, మా కొరకు తండ్రి, మేము చేస్తున్న పాపముల నిమిత్తము తండ్రి, మాకు పాపం నుంచి, శాపం నుంచి విడుదల ఇవ్వడానికయ్యా నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడవయ్యా, నీకు వందనాలు దేవా తండ్రి. అయ్యా, ప్రాణం పెట్టి మమ్మల్ని తండ్రి ప్రేమించిన దేవుడవయ్యా, నీ రక్తాన్ని చిందించి దేవా తండ్రి, నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కాచి దేవా తండ్రి, మా ప్రతి పాపం నుంచి, శాపం నుంచి విడుదలిచ్చిన దేవుడవయ్యా, మాతో ఉన్న దేవుడవయ్యా, మాలో ఉన్న దేవుడు తండ్రి. అయ్యా తండ్రి, నువ్వు దేవా తండ్రి మరణాన్ని గెలిచి దేవా తండ్రి విజయం ఇచ్చి తండ్రి మమ్మల్ని జీవింప చేస్తున్న దేవుడవయ్యా, నీకే వందనాలు దేవా తండ్రి. అయ్యా తండ్రి, మనుషులైతే మాట ఇస్తారు, తప్పిపోతారు. కానీ తండ్రి, నువ్వు మాట ఇచ్చి దేవా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి దేవా తండ్రి మమ్మల్ని
మమ్మల్ని విలువైన వారిగా చేసినందుకు వందనాలు తండ్రి. మా ప్రతి కన్నీటికి దేవా తండ్రి సిలువలో సమాధానం ఇచ్చేవయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి మా జీవితంలో నూరంతలుగా ఫలింపునకు దయచేసి దేవా తండ్రి. అయ్యా దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.